అలాగే ఇంకొకటి బేబక్ అండ్ పృథ్వీరాజ్ నామినేషన్ ఉంది. ఆవిడ కూడా మరి ఆ రీజన్ సిల్లీదేనేమో, కాఫీ కలుపుకోవడానికి కూడా పక్కన సిల్లీగానే ఉంది. బట్ స్టిల్ ఈయన కొంచెం ట్రిగ్గర్ అయ్యారు అనుకుంటా. పృథ్వీరాజ్ గారు కొంచెం ర్యాష్ గానే సమాధానం చెప్పినట్టు, దట్టు ఏదో అనేసి అదే లైక్ బ్రెయిన్ యూజ్ చేయాలి అలాంటి కొన్ని వర్డ్స్ వాడి, బట్ వెంటనే రియలైజ్ అయ్యి మరి మొత్తానికైతే రియలైజ్ అయ్యి సారీ చెప్పారు. వచ్చేటప్పుడు ఒకసారి కాళ్ళకి కూడా దండం పెట్టారు. బట్ మరి ఆ ఇన్సిడెంట్ వల్ల అసలు ఆయనకి అదే ఎందుకు జరిగింది అంటారు? లైవ్ లో ఏమైనా ఎక్కువ ఉందా, అసలు ఏం జరిగింది, దానివల్ల ఆయనకి మైనసా ప్లస్సా? అది అతనికి మనం అక్కడ వాదనలోనే పసలేనప్పుడు మనకి ఇంకా ఏమున్నదని అనుకోవటం అది వేస్ట్. కాకపోతే అక్కడ అతనికి అవకాశం వచ్చింది, ఆ పాయింట్ చెప్పడం వల్ల అతనికి మాట్లాడే అవకాశం వచ్చింది. సో అతను వాయిస్ రేజ్ చేసే అవకాశం వచ్చింది. సో ఆ విధంగానైనా అతనుకి ప్లస్ అని అంటే అక్కడ ఎవరు మాట్లాడితే వాళ్ళనే చూపిస్తారు, ఎవరు గొడవలు పెట్టుకుంటే వాళ్ళనే చూస్తారు. వెళ్ళి మనకు చిల్ అవుతున్నామని అంటే వాళ్ళు కొంతమందిని అలాగే ఉన్న తర్వాత ఆట స్టార్ట్ చేసినా కూడా ఫస్ట్లో వాయిస్ అక్కడ రేజ్ చేయాలి. అది తప్పైనా ఒప్పైనా జనం డిసైడ్ చేస్తారు. అది అతను మాట్లాడిందంటూ ఇప్పుడు సోనియా మాట్లాడుతుంది, శేఖర్ భాషకి సపోర్ట్ చేసి వాళ్ళు శేఖర్ భాషకి సపోర్ట్ చేశారు, ఈమెకి సపోర్ట్ చేసి వాళ్ళు ఈమె. కానీ అక్కడ ఏంటంటే ఇద్దరి మధ్యన డిస్కషన్ నడిచింది కాబట్టి సపోర్ట్ అనేది పక్కన పెట్టి ఎవరి కాళ్ళు సపోర్ట్ అయితే వాయిస్ అయితే రేజ్ చేస్తుంది, కంటెంట్ అయితే ఇస్తున్నారు వాళ్ళు. మనం నిన్న జరిగిన ఇదంతా ఈ రీజన్స్ అన్ని పక్కన పెట్టేస్తే మనం అక్కడ హౌస్లో కనుక మనకు చూస్తే ఒక కొత్తది నడుస్తుంది అక్కడ. అంటే మనకి కనిపించేవన్నీ కూడా ఒక నామినేషన్స్, వీళ్ళని తిట్టుకోవటం అనేది కనబడుతుంది. కానీ అక్కడ ఆల్రెడీ కూడా 2 గ్రూపుల కింద మొదలైంది. ఆ గ్రూపులు కూడా కొంచెం సీరియస్ ఇష్యూ లాగే దీన్ని తీసుకోవచ్చు. ఎందుకనంటే తెలుగు వర్సెస్ కన్నడ అనేది మనకి ఆ గ్రూపుల మధ్య వాళ్ళు ఫామ్ అవుతున్నారు అన్నట్టుగానే కనిపించింది మనకి. ఎందుకనంటే మణికంఠ కూడా ఆమె చీఫ్గా ఉన్న ఆమెతోటి మీరు యష్మి గౌడతోటి మీరు ఏం మాట్లాడుతున్నారో, మీరు మీ ఇన్నర్ మీనింగ్ ఏందో నాకు తెలుసు అని చెప్పేసి అని అన్నాడు. అదొక పాయింట్. నెక్స్ట్ వీళ్ళిద్దరి మధ్యన డిస్కషన్ జరిగినప్పుడు, ప్రేరణకి సోనియాకి మధ్య డిస్కషన్ జరిగినప్పుడు నీకు తెలుగు రాదనుకుంటా అని చెప్పేసి అది లైవ్లో కూడా చాలా దాని మీద డిస్కషన్ నడిచింది. సో అక్కడ ఏందని అంటే ఆల్రెడీ మనకు చూసే వాళ్ళకే ఇది తెలుగు బిగ్ బాస్ కన్నడ బిగ్ బాస్ అన్న ఫీలింగ్ మనకు చూసే వాళ్ళకే వస్తుంది. కానీ అక్కడ హౌస్లో ఉన్న వాళ్ళకి వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, వీళ్ళు ఏం సీరియల్ చేశారు, అసలు వీళ్ళది ఎక్కడ తెలుగు బిగ్ బాస్లో ఉండటం ఏంది, వాళ్ళు ఆల్రెడీ కన్నడ బిగ్ బాస్లో ఉన్నది కదా, మళ్ళీ ఇక్కడ వచ్చి మనతో పోటీ పడి ఒకవేళ వాళ్ళు గెలిచారే అని అనుకుందాం. ఇప్పుడు నిఖిల్ కొంచెం స్ట్రాంగ్ అవుతున్నాడు అని అనుకుందాం, నిఖిల్లే గెలిచాడని అనుకుందాం, తెలుగు వాళ్ళని కాలేదు కన్నడ అతనికి ఎలాగ ఇచ్చారని చెప్పేసి ఆ వాదన అయితే వస్తుంటుంది. ఎందుకని అంటే తెలుగులో వాళ్ళు లేరా అని అంటే ఇక్కడ ఓవరాల్గా అంటే వాళ్ళని ఎందుకు తీసుకున్నారు అని అంటే మళ్ళీ అది సెపరేట్. అంటే ఎవరు చేసినా ఇక్కడ ఎవరు ఏది చేసినా ఇది ఒక వ్యాపారం కింద లెక్క అదంతా మొత్తం అంతా. సో ఈ వ్యాపారం అనే దాంట్లో చూసుకుంటే వాళ్ళకి తీసుకునే వాళ్ళకి ఏంటంటే రకరకాల లెక్కలు ఉండుంటాయి. వీళ్ళు రెమ్యునరేషన్ లెక్కలు ఉండుంటాయి, లేదని అంటే వాళ్ళకి వాళ్ళ అగ్రిమెంట్. ఇప్పుడు సీరియల్స్ వాళ్ళని ఆపేసిన సీరియల్స్ వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. సో వాళ్ళకి ఏమో తెలియదు కదా, వాళ్ళకి 1 year పాటు వాళ్ళకి అగ్రిమెంట్ ఉండొచ్చు. వాళ్ళు ఖాళీగా సీరియల్ ఆగిపోయింది, వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళని ఎందుకు ఖాళీగా వదిలేయాలి, వాళ్ళని తీసుకొచ్చి ఇందులో పెట్టుకు. ఇప్పుడు ఎవరో తెలియని వాళ్ళకి మళ్ళీ కొత్తగా రెమ్యునరేషన్ ఇవ్వటం కంటే కూడా ఇది బెటర్ కదా అని అనుకుంటారు. రకరకాలుగా ఉండే అంటే వాళ్ళనే ఎందుకు తీసుకున్నారు అనే దాని మీద రకరకాల కారణాలు ఉండంటాయి. కానీ అక్కడ మనకు చూసే వాళ్ళకి ఏంటంటే ఇది తెలుగు బిగ్ బాస్ అని చెప్పేసి పేరు పెట్టారు కదా, తెలుగు వాళ్ళు ఉంటే బాగుంటుంది కదా. ఎందుకనంటే సీరియల్స్లోని కన్నడ డామినేషన్ ఎక్కువ కనిపిస్తుంది. ఈవెన్ మనకి సినిమాల్లోని పాన్ ఇండియా అని చెప్పేసి అన్ని లాంగ్వేజ్లో నేను మనం అదే అనుకున్నాం, అన్ని లాంగ్వేజ్లను తీసుకొచ్చి అక్కడ బాక్స్ ఆఫీస్కి సంబంధించి మనకి ఎక్కువ కలెక్షన్స్ రావడం కోసం ఈ వాళ్ళ స్ట్రాటజీ, అంటే వాళ్ళు మార్కెట్ చేసుకోవడానికి వాళ్ళ స్ట్రాటజీ వాళ్ళే చేస్తున్నారు. కానీ మనం చూసే వాళ్ళకే అరే తెలుగు బిగ్ బాస్ కదా, తెలుగు వాళ్ళు ఉంటే బాగుంటుంది కదా అని చెప్పేసి మనకే అనిపిస్తుంది. కానీ కంటెస్టెంట్లుగా వెళ్ళి మనం చూసే వాళ్ళకే అలాగే అనిపిస్తుంటే అక్కడ ఆట ఆడేవాడికి ఇంకా పెయిన్ ఉంటుంది, బాధ ఉంటుంది. మనం చూస్తే నిన్న రేఖా భోజ్ అని చెప్పేసి ఒక హీరోయిన్ ఆల్రెడీ బిగ్ బాస్కి వెళ్ళింది ఆమె ఇంటర్వ్యూలు చేసిన తర్వాత ఆమె లాస్ట్ మినిట్లో పక్కన పెట్టారు. అలా మన తెలుగు చాలా మంది ఉన్నారు. ఆమెకి ఏమనిపించవచ్చు,
అరే మన తెలుగు బిగ్ బాస్ ఇది తెలుగు హీరోయిన్ నన్ను తీసుకోవచ్చు కదా, ఎందుకంటే ఇప్పుడు ఆమెను తీసుకుంటే ఆమె ఇప్పుడు పర్సనల్గా కూడా ఆమె స్ట్రగుల్స్ ఉన్నాయి, లేదంటే ఆమె ఒంటరిగా వచ్చింది, అవకాశాలు లేకుండా బాధపడింది, పైగా తనకి ఎక్కువ ఒకవేళ కంటెంట్ ఇవ్వడానికి అంటే హీరోయిన్గా చేసింది, ఆమె అందానికి అందం ఉంది, అన్నీ ఉన్నాయి ఆమె ఆ విషయంలోని. కానీ అలాంటి వాళ్ళు నేను తీసి పక్కన పెట్టేసి ఈ కన్నడ వాళ్ళని తీసుకొచ్చి పెట్టినప్పటికీ వాళ్ళకి ఏమనిపిస్తుంది అని అంటే, అరే ఆ కంటెంట్ నేను ఇవ్వగలను కదా, నేను బాగా చేయగలను కదా, నాకంటే వాళ్ళకంటే నేనేం తక్కువ అని చెప్పేసి అనిపిస్తుంది ఈవెన్ అలా వెళ్ళి వచ్చిన వాళ్ళకి. ఆ డామినేషన్ అయితే కనబడుతుంది. అది మంచిగా చెడుగా అని అంటే సరే ఇప్పుడు వాళ్ళే ఉండాలి అని చెప్పేసి అంటే వేది. కానీ తెలుగులో చాలా మంది కూడా ఇప్పుడు ఈ బిగ్ బాస్ స్టార్ట్ అయిన తర్వాత కూడా మేము చేయలేమా, మేము మాట్లాడలేమా, మేము ఆడలేమా అని అనుకునే వాళ్ళు ఉంటారు. కాకపోతే వాళ్ళు రెమ్యునరేషన్ ఎంత అడుగుతున్నారు, తర్వాత రెమ్యునరేషన్ మనం ఇవ్వగలమా, మనం అంత రెమ్యునరేషన్ తీసుకొచ్చిన తర్వాత వాళ్ళు కంటెంట్ ఇవ్వగలరా లేరా, ఇవన్నీ కూడా వాళ్ళన్నీ లెక్కలేసుకొని చేసుకుంటూ ఉంటారు. సో అక్కడ ఏమవుతుందని అంటే హౌస్లో ఆటాడి వాళ్ళ ఆ కంటెస్టెంట్ల మధ్యన కూడా ఈ వీళ్ళిద్దరి మధ్య వేరియేషన్స్ అయితే కనపడుతున్నాయి. ఇది కన్నడ తెలుగు మధ్యన టీమ్స్ అయితే ఫామ్ అయినాయి మనకి. నిన్న సోనియా అడగటానికి కానీ, సీత క్వశ్చన్ చేయడానికి కానీ, మనకంటే మీ ఇన్నర్ ఫీలింగ్ ఏందో నాకు అర్థమవుతుందని అనడానికి కానీ, అక్కడ ఇటు నుంచి ఇలా క్వశ్చన్ చేసిన వాళ్ళందరూ తెలుగు వాళ్ళు, అక్కడ కుర్చీలో కూర్చున్న వాళ్ళంతానేమో కన్నడ వాళ్ళు. సో మన మీద వీళ్ళ పెత్తనం ఏంది అన్న ఫీలింగ్ చూసే వాళ్ళకి కదా, అక్కడ ఆడి వాళ్ళకి కూడా వస్తుంటుంది. సో ఇది ముందు ఎలా వెళ్తుంది అనేది కూడా పెద్ద క్వశ్చన్ మార్క్. టీమ్ స్టార్ట్ అయి చేసేసారు ఆల్రెడీ. అయితే ఇంకొక డౌట్ ఏంటంటే, మనకి జనరల్ గా ఎక్కువ ఇప్పుడు సీరియల్స్ వాళ్ళు కన్నడ వాళ్ళు మీరు అన్నట్టు కనిపిస్తున్నారు, కానీ ఇంతకు ముందు బిగ్ బాస్ లో చూసుకుంటే సింగర్స్ ఇప్పుడు 8 లో సింగర్స్ లేరు. లైక్ డాన్స్ మాస్టర్స్ కొంచెం ఆల్రెడీ సెలబ్రిటీ స్టేటస్ ఉన్న డాన్స్ మాస్టర్స్ కానీ వాళ్ళు ఉండేవాళ్ళు, వాళ్ళు లేరు. అలాగే టీవీ జర్నలిస్ట్లో కొంచెం ఫేమ్ ఉన్న యాంకర్స్ ఉండేవాళ్ళు, అంటే ఒక బిగ్ ఆర్టిస్ట్ కానీ అంటే క్యారెక్టర్ ఆర్టిస్ట్ కానీ, వాళ్ళు ఎవరు ఈసారి ఎందుకు కనిపించలేదు బిగ్ బాస్ 8లో? ఇప్పుడు సింగర్స్ లేరా, డాన్సర్స్ లేరా అని అంటే మనం ఫస్ట్ నుంచి అలవాటు పడ్డాం కాబట్టి. ఏంటంటే బిగ్ బాస్ స్టార్ట్ అయిందనంటే ఒక కొరియోగ్రాఫర్ వస్తారు, ఒక సింగర్ వస్తారు, ఒక టీవీ యాంకర్ వస్తారు, ఒక రిపోర్టర్ వస్తారు. ఇలాగ అంటే ప్రతి సీజన్ మనకు అలవాటు పడుతూ వచ్చాం కాబట్టి అలాగే అనిపిస్తుంది. ఈ సీజన్ తోటి ఏమన్నా ఇలా అంటే లాస్ట్ లాగే జరగాలి అని అనుకోవటానికి ఏమీ లేదు కాబట్టి ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు సింగర్ సాకేత్ కానీ వీళ్ళ చాలా పేర్లు వినిపించినాయి. సో ఇప్పుడు ఒకటి ఏంటంటే సింగర్ లేకపోవడం అనేది కొంచెం లోటుగానే అనిపిస్తున్నట్టు. ఎందుకనంటే ఇక్కడ మనకి టాస్క్లో చాలా వరకు కూడా సాంగ్స్కి సంబంధించి, పాటలకు సంబంధించి, తర్వాత ట్యూన్ని మనం ఐడెంటిఫై చేయడం కానీ ఇలాంటి రకరకాల. వీకెండ్లో నాగార్జున వచ్చారని అంటే సాంగ్స్కి సంబంధించిన ఏదో ఒక టాస్క్ ఉంటుంది. సో సింగర్ ఉంటే వెంటనే దానికి సంబంధించి అంటే అసలు పాట వాళ్ళ ప్రొఫెషన్ అదే కాబట్టి పాటలకు సంబంధించిన ఏదైనా జరిగితే మనకి మంచిగా ఉండేది. ఇంకోటి ఏంటంటే కాస్త కూస్తే వాళ్ళు పాటలు పాడటం వల్ల మనకి రేవంత్ కానీ మిగతా రాహుల్ సిప్లిగన్స్ కానీ ఇక ముందు వచ్చిన సింగర్స్ అన్నీ కూడా మనకి సందర్భం వచ్చినప్పుడు వాళ్ళు పాట పాడుతుంటే మనకి కాస్త ఎంటర్టైనింగ్గా ఉండేది అనమాట. ఇప్పుడు సింగర్స్ లేకపోవడం అనేది కొంచెం లోటే. ఏంటంటే మనకి బోరింగ్, గొడవలే ఇయ్యేనా అని చెప్పేసి. వీకెండ్లో కూడా సింగర్ ఉన్నప్పుడు ఒక పాట పాడిస్తే మంచిగా అనిపించేది, సింగర్ లేకపోవడం కదా. ఇప్పుడు నెక్స్ట్ మరి ఎందు కారణంగా అయితే చాలామంది సింగర్స్ని బిగ్ బాస్ వాళ్ళు తీసుకోవాలని అనుకోవడం, ఈ సీజన్ కూడా వస్తారని అనుకోవడం చాలా పేర్లు విని మరి లాస్ట్ మినిట్లో వాళ్ళు వీళ్ళే తప్పించారు, లేదంటే రెమ్యునరేషన్, లేదంటే వాళ్ళు ఇంకా రకరకాల కారణాలు ఉంటాయి కాబట్టి అవి మనం ఎందుకు రాలేదని చెప్పేసి మనం చెప్పలేం. కాకుంటే అది సింగర్ ఉంటే బాగుండేదని మాత్రం అనిపిస్తుంది, అనిపిస్తున్నట్టు. నెక్స్ట్ వచ్చేసి డాన్సర్ మరి పొద్దున్నే లేవంగానే పాట అసలు మొదలయ్యేదే పాటతోటే కాబట్టి మనకి సందీప్ మాస్టర్ అంతకుముందు అమ్మ రాజశేఖర్ ఉన్నారు, యానీ మాస్టర్ ఉన్నారు, ఇలాగా ప్రతిసారికి బాబా భాస్కర్ ఇలాగ వాళ్ళు ఉండటం వల్ల ఏందని అంటే పొద్దున్నే ఆ పాట వేసినప్పుడు వీళ్ళు కొంచెం కాస్త కూస్తో వీళ్ళకి చెప్పేవాళ్ళు, వేసేవాళ్ళు. వాళ్ళని బట్టి డాన్స్ కూడా మంచిగా చూడటానికి బాగుండేది అన్నమాట. ఆ తర్వాత వీళ్ళు ఉండటం వల్ల, డాన్సర్లు సింగర్స్ ఉండటం వల్ల వాళ్ళని బేస్ చేసుకుని టాస్క్ని క్రియేట్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ డాన్స్కి సంబంధించి ఇతను ఈ డాన్స్ చేయాలి, లేదనంటే వీళ్ళు డైరెక్ట్ చేయాలి, ఈ స్క్రిప్ట్ వీళ్ళు డైరెక్ట్ చేయాలి, ఇలా రకరకాలుగా ఉండేది అనమాట. సో ఈసారి అది ఇప్పుడు మనకి డాన్సర్ లేక నైనిక డాన్సరే కాబట్టి ఆ లోటు అయితే కొంతవరకు తీరొచ్చు అని అంటే
ఆమె టాస్క్లు కూడా గట్టిగానే ఆడుతుంది, వాయిస్ కూడా గట్టిగానే వినపడుతుంది. ఈవెన్ మనకి వాళ్ళు చూసుకుంటే ఇప్పుడు ఆమె స్ట్రగుల్స్ ఏందో మనకి ఇంకా పూర్తిగా చూపించలేదు. అంటే కంపారిజన్ చేసుకున్నప్పుడు ఆ కొరియోగ్రాఫర్ బెటరా, ఈ నైనిక డాన్సర్ బెటరా అని కంపేర్ చేసుకున్నప్పుడు ఈమె కంటే ఈమెలో ఎంతో కొంత బెటర్ అవుట్పుట్ వచ్చే అవకాశం ఉన్నది అని చెప్పేసి ఇలాంటి వాళ్ళని తీసుకున్నా అంటారు. సింగర్ విషయంలోని మనకి ఎలాగో మరి మనకంటే పాటలు పాడతాను అంటున్నాడు కదా, చూడాలి మరి నేను ఆ రేంజ్, మరి ఆ రేంజ్ లో అంటే చెప్పి నిన్న అని అంటాను, మరి ఈ రేంజ్ లో పాడుతాడో చూడాలి. అది నిన్న ఆయనతో నవీన్తో మాట్లాడుతుంటే నేను ఆ రేంజ్ ఉంటే ఆ రేంజ్ లో చెప్పేశానంట. అది అలా పాటలు పాడి వాళ్ళు ఏమో వీళ్ళనే మంచి సింగర్స్ ఉన్నారేమో ఏమో చూడాలి. నెక్స్ట్ డాన్సర్ లేని లోటు అయితే ఆమె తీరుస్తూ ఉన్నది కాబట్టి. మరి జర్నలిస్టులు యాంకర్లు అయితే లేరు క్వశ్చన్ చేయడానికి. ఇంకా వాళ్ళే మరి వాళ్ళు అంటే ఇంకొక కళ్యాణి అని చెప్పేసి ఒక యాంకర్ వస్తున్నారు అని చెప్పేసి లాస్ట్ వరకు లిస్ట్ లో ఉన్నాయి కాబట్టి, లేదని ముందు ఏమన్నా వాళ్ళని తీసుకుని వస్తారో, లేదనంటే సింగర్ ని వైల్డ్ కార్డ్ ద్వారా పంపిస్తారో, లేదనంటే మనకు తెలియదు. ఇంకా 5-6 అయితే వాళ్ళకి అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా తీసుకుని ఉంటారు. సింగర్ ఉండాలి అని అనుకుంటే ఖచ్చితంగా తీసుకుని వస్తుంటారు. సో మరి ముందే వైల్డ్ కార్డ్ ఉన్నాయి కదా, మనం వెయిట్ చేద్దాం. ఇంకొక బిగ్గెస్ట్ ఏంటంటే కామెడియన్. జనరల్ గా ప్రతి సీజన్ లో కామెడియన్ ఉంటాడు, అతను ఎప్పుడు బాగా ఎంటర్టైన్ చేస్తూ ఉంటాడు. జనరల్ గా గొడవలు అవి జరుగుతుంటాయి కూడా, మధ్యలో ఇతను కామెడీ చేసి లాస్ట్ టైం అవినాష్ కూడా బిగ్ ఎంటర్టైనర్ అని ఆయనకు ఇచ్చారు కూడా కదా బెస్ట్ ఎంటర్టైనర్. సో అలాంటి ఒక కామెడియన్ కూడా ఉంటే ఊరికి ఈ గొడవలే కాకుండా జనాలు కామెడియన్ లేకపోయినా మనకి ఇప్పుడు శేఖర్ భాష ఉన్నారు కదా, ఆయన్ని మొత్తం ఆయన్ని అంటే కామెడీ కనబడుతుంది ఇప్పుడు శేఖర్ భాష కాదు. అంటే మనం తీసుకోవడం రిసీవ్ చేసుకోవడం లేదు, ఎందుకంటే అతను ఆర్జేగా కూడా చేసున్నాడు కాబట్టి కొంచెం పంచులు అవన్నీ పడుతున్నాయి చూస్తుంటే. అయితే కొంచెం కామెడీ అయితే అతని ద్వారా జనరేట్ అయ్యే అవకాశం కనబడుతుంది, చేస్తున్నాడు కూడా కామెడీ కూడా. సో ఆ లెక్కన మళ్ళీ కమెడియన్ వేరే అని అనుకుంటే మళ్ళీ ఆయనకి ఏమైనా రెమ్యునరేషన్ ఎక్కువ అడిగారో ఏందో తెలియదు. ఎందుకంటే అంటే నెక్స్ట్ నరేష్ వస్తాడని అనుకున్నారు, తర్వాత ఇంకా చాలా మంది అనుకున్నారు జబర్దస్త్ నుంచి వస్తారని అనుకున్నారు. మరి వాళ్ళంతా వైల్డ్ కార్డులో మరి పంపిస్తారో లేదో తెలీదు. మీరు అన్నట్టుగా కమెడియన్ ఉంటే అదొక రకమైన ఉండేది, ఎందుకంటే మనకి అలవాటైన కమెడియన్ అంటే మనం ఈ రియల్ గా ఎలా ఉంటాడో అన్న అది కూడా ఉండేది. ఇప్పుడు చాలా కొన్ని అంటే మనకి ఫైనల్ గా మనకి ఎంటర్టైన్ చేయాలి అని అన్నప్పుడు కామెడీ, పాటలు, ఈ డాన్సులు ఇవన్నీ మిక్స్ అయితేనే మనకి ఎంటర్టైన్మెంట్ వస్తుంది. సో ఇది ఒక్కొక్కటి తీసేసినట్టుగానే అనిపిస్తుంది. కామెడీకి కనిపించట్లేదు, సింగరు లేరు, డాన్సర్ కొరియోగ్రాఫర్ కనిపించలేదు. సో ఇదంతా ఏందని అంటే అన్లిమిటెడ్ అని అన్నారు కానీ ఇదన్నీ లిమిటెడ్ గానే కనబడుతున్నాయి. ముందు మరి ఎలా ఉంటుందో చూడాలి. అది వైల్డ్ కార్డ్స్ వస్తే అవన్నీ ఫుల్ఫిల్ చేయొచ్చు ఎంతో కొంత, అవసరాలకు తగ్గట్టు. బిగ్ బాస్ చూద్దాం, వెయిట్ చేద్దాం. ఇంకంతే ఏం చేస్తాం. ఓకే అండి, థ్యాంక్ యూ.